ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వేడి వేడి పకోడీ విత్ అల్లం టీ. ముందుగా క్యాబేజీని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత జీలకర్ర, వంట సోడా వేసుకొని శనగపిండిని కూడా వేసి మరొకసారి కలపాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని పకోడీని వేసుకోవాలి. పకోడీని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ క్రిస్పీ పకోడీ రెడీ. ఇప్పుడు అల్లం టీ. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ని వేసుకొని అల్లం అలాగే టీ పొడిని వేసుకొని ఇది మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల అల్లం టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు పాలని యాడ్ చేసుకొని షుగర్ని కూడా వేసుకొని టీని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత టీ కప్పులో వడపోసుకోవాలి. వేడిగా అల్లం టీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.